దేవుడు బొమ్మలు ఏదైనా కారులో పెట్టుకుంటూ ఉంటారు. బస్సుల్లో అనుకోవచ్చు. కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా పెట్టుకున్నా గూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ నమ్మాలి అని మాట్లాడే వాళ్ళుంటారు. వాళ్ళకేం చెప్తారు? ఓ ఏమో 100 అడుగుల విగ్రహం పెడతాడు. ఏం ఉపయోగం నమ్మకం లేకుండా? అవును. అవునా? ఇంత విగ్రహం చాలు నమ్మకానికి. అసలు విగ్రహమే అక్కర్లా నమ్మకానికి. ఆయన్ని తలుచుకున్నా తలుచుకుంటే చాలు. ఇందాక చెప్పుకున్నాం కదా! నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని. అవునా? నామస్మరణ చాలు. ఎప్పుడు ఎక్కడ ఇంకోటి కూడా నాన్న, ఎప్పుడైనా ఆంజనేయ స్వామి వారిని పూజ చేయాలంటే ఫస్ట్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం చదివిన తర్వాతనే ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కృతమస్తుడై నమస్కారం చేస్తూ కూర్చుంటాడు. హ్మ్. ఆయన తలుచుకోవడం కంటే శ్రీరాముడిని రాముణ్ణి తలుచుకుంటేనే తలుచుకుంటే నాకిష్టమని ఆంజనేయ స్వామి వారు వస్తారు. ఇప్పుడు మీరున్నారు నాన్న, హ్మ్. మీరు ఇక్కడ లేరు. అవునా? అవును. మీరు లేనప్పుడు మీ గురించి నేను గొప్పగా మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు కదా! అవునా? మీరు ఎలా వస్తారు? మిమ్మల్ని ఎలా ఆహ్వానించాలో నాకు తెలిస్తే అలా హ్మ్. ఆహ్వానిస్తే మీరు గ్యారంటీ వస్తారు. మిమ్మల్ని ఎలా ఆహ్వానించాలి? ఆంజనేయ స్వామి వారిని రామనామం పలికితే ఆంజనేయ స్వామి వారు వస్తారు. వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గురించి ప్రార్థించు. అంతే. 100% పని అవుతుంది.